విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాణ స్వీకారం వెంటనే ఆయా కార్యక్రమాల్లో పూర్తి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంబీవీ సత్యనారాయణ చేసిన అరాచకాలు బయటపెడతానని, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి అరాచకాలను బయటపెడతాను. ఏ పని చేసినా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు లోగుబడి ఉంటానని చెప్పారు. ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో కన్నీ విని ఎరగని రీతిలో నాకు ఓటు పర్సెంటేజ్ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు ఇంకా బాధ్యత పెంచారు వాళ్ళు, ఆ బాధ్యతను నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ ఏ నియోజకవర్గంలో కూడా చేయని విధంగా నేను వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఆయన ఏ విధంగా నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇచ్చారో అదేవిధంగా నేను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో పార్టీ కోసం, ఆయన ఆశయాల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి మా బాస్కు హామీ ఇస్తూ, ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదాంబ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ రోడ్డు ఒక ఎస్టేట్ ఆఫీసర్ గా ఆయన ప్రవర్తించిన తీరు గాని, పూర్తిగా విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వైనాన్ని గాని, ఇవన్నీ చూస్తే విశ్వకళామ తల్లి కన్నీరు పెట్టుకుంటా ఉంది. అనేకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిశోధనలు చేసి భావితరాలకి, భారతదేశానికి, ప్రపంచానికి విద్యను అందించాల్సినటువంటి విద్యా కుసుమాన్ని అందించాల్సినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రసాద్ రెడ్డి ఒక చీడ పురుగుగా తయారైనటువంటి విషయాన్ని గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ఏదైతే బీసీ ప్రసాద్ రెడ్డి ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో మనందరం కూడా చూసాం. సాక్షాత్తు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్లు ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ పేరుతో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండా అడ్డగోలుగా ప్రసాద్ రెడ్డి తన అన్నయ్యల్ని నియమించేస్తున్నారు. సాక్షాత్తు జేమ్స్ స్టిఫెన్ అనేటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. విశాఖలోనే పురుడు పోసుకొని 1974 ఆగస్టు నెలలో స్థాపించినటువంటి ఈనాడు సంస్థ పెద్ద ఆయన భారతదేశానికే గర్వపడేటువంటి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి దివంగత రామోజీరావు గారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఏదైతే విశాఖ నగరంలోనే అలంకరణ చేసి ఇక్కడ స్థాపించినటువంటి సంస్థలో కోట్లాది మంది తెలుగు ప్రజలకి, యావత్ ప్రపంచానికి, సామాన్యుడికి వార్త అందించేటువంటి దాంట్లో ఈనాడు రామోజీరావు గారు కీలక భూమిక పోషించారు. అటువంటి రామోజీరావు గారి విగ్రహాన్ని బీచ్ రోడ్ లో
జీవీఎంసీ పాలకవర్గంలో ప్రపోజల్ పెట్టి ఖచ్చితంగా రామోజీ గారి విగ్రహాన్ని బీచ్ రోడ్ లో పెట్టేటువంటి విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి